ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. చదవండి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్ముని మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలను చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఇక్కడ అంటున్న మాటలను ఏమంటున్నాడంటే, ప్రతి పురుషునికి శిరస్సుగా క్రీస్తు ఉన్నాడనియు, స్త్రీకి శిరస్సు పురుషుడై ఉన్నాడనియు. ఇక క్రీస్తునకు శిరస్సు దేవుడై ఉన్నాడనియు మనకి తెలుసుకొని ఇవి తెలుసుకొనవలనని దేవుడు కోరుచున్నాడు. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే పురుషునికి శిరస్సుగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరస్సుగా ఉన్నాడు. ఈ యొక్క స్త్రీకి శిరస్సుగా పురుషుడై ఉన్న ఈ యొక్క నరుడుగా, ఈ యొక్క పురుషుడుగా ఉన్న వ్యక్తిగా శిరస్సుగా ఉన్నాడు. క్రీస్తునకు శిరస్సు దేవుడై ఉన్నాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఇక తర్వాత వచనం చదువుకుందాం. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయును లేక ప్రవచించెను, ఆ పురుషును తన తలని అవమానపరచును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం హుషారుగా ఉండండి. ఈ వాక్యం అసలు నేను తెలుసుకోవాలా, కానీ నేను ఏం రాసుకోవాలా, ఈ మాటలు చెప్పమంటున్నాడు దేవుడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఏ పురుషుడు ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తాడో, ఏ పురుషుడు ముసుగు వేసుకొని ప్రవచిస్తాడో, ఆ పురుషుడు అవమానపరచినట్లుగా ఉంది. అంటే అలా చేయకూడదు అని ఉద్దేశం. అంటే ఏ పురుషుడు తన యొక్క స్థితిని బట్టి ముసుగు వేసుకొని ప్రార్థన చేయకూడదు. ఏ పురుషుడు ముసుగు వేసుకొని ప్రవచింపకూడదు.
మనం లోకంలో జ్ఞాపకం చేసుకుంటే లోకేశాలు కొన్ని తేడాగానే ఉంటాయి. కొన్ని మంది వారి యొక్క ఇష్టానుసారమైన జీవితాలలో నడిపించబడుతూ ఉంటారు. వారి యొక్క తగిన క్రమములో, అంటే ఏదో ఒక వాడుసు పట్టుకొని ఒక వాక్యం పట్టుకొని అదే రీతిలో వెళ్ళిపోతూ ఉంటారు. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలలో చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఎవడైతే ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తాడో వాడు తన తలను అవమానపరిచినట్లు, ఎవడైతే ముసుగు వేసుకొని ప్రవచిస్తాడో వాడు తన యొక్క తలను అవమానపరిచినట్లు. తర్వాత చదవండి. ఏ స్త్రీ ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఎనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్లుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొని కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుట అయినను క్షౌరము చేయించుకొనుట అయినను స్త్రీకి ఆ యొక్క అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే, పురుషుడినేమో ముసుగు వేసుకోవద్దు అంటున్నాడు, స్త్రీనేమో ముసుగు వేసుకోవాలి అంటున్నాడు. ఏ యొక్క స్త్రీ అయితే తల మీద ముసుగు వేసుకోనకుండా ప్రార్థన చేస్తుందో, ఏ స్త్రీ అయితే తల మీద ఈ యొక్క ముసుగు లేకుండా ప్రవచిస్తుందో తన తలను అవమానపరిచినట్లు అంటుంది. ఇక్కడ అంటున్న మాట, స్త్రీ ముసుగు వేసుకోకుండా ఉండాలంటే, స్త్రీ ముసుగు వేసుకోకుండా జీవించాలంటే ఆమె ఏం చేయాలి? సారం చేయించుకోవాలి, అంటే కత్తిరించుకోవాలి. ఆమె కత్తిరించుకోవాలి. కత్తిరించుకుంటే ముసుగు వేసుకోకపోయినా లేదంట. ఇక్కడ అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈరోజు ఏదో మొత్తానికి కొంచెం తేడాగానే ఉంది. ఈ అన్నీ బయటకు తీసుకెళ్తే అంతా సాగు కొడుతుంది. ఒక్కటి సరిగా లేదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతున్న మాటలను బట్టి, ఏ స్త్రీ అయితే ముసుగు వేసుకొనకుండా ప్రవచన చేస్తుందో, ఏ స్త్రీ అయితే ముసుగును లేకుండా ప్రార్థన చేస్తుందో తన తలను అవమానపరుస్తుంది. ఆమె ప్రార్థన చేయాలంటే, ఆమె ప్రవచించాలంటే ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలి, ప్రవచించాలి. ప్రవచించటంలో చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఈ ప్రవచనలు ఎక్కడున్నాయి? ప్రవచనలు ఎప్పుడో మరుగైపోయాయి. దేవుడి యొక్క సన్నిధిలో దేవుడు ముందు ఇచ్చిన మొదటి వైరాగ్యంలో దేవుడు ఆ యొక్క మొదటి ఆసక్తిలో ఉన్న వైరాగ్యము చేత నింపబడి ప్రవచించినవి ప్రవచనాలన్నీ మరుగైపోయాయి. ఇక్కడ అంటున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనిస్తే ఏమంటుందంటే, స్త్రీ ముసుగు వేసుకోవాలి, పురుషుడు ముసుగు వేసుకోకూడదు. ఎందుకు స్త్రీ ముసుగు వేసుకోవాలి? ఎందుకు పురుషుడు ముసుగు వేసుకోకూడదు? అక్కడ చదువుకుంటే ఇంకా కింద వచనాలు ఉంటుంది, పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. ఎలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు.
ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఒక సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఏమనేది అంటే ఇక్కడ పురుషుడు దేవుని యొక్క పోలిక, ఈ పురుషుడు దేవుని యొక్క పోలికగా సృష్టించబడ్డాడు. ఆయన మహిమతో ఆయన మహిమై ఉన్నాడంట. అంటే దేవుని యొక్క మహిమకు కారణమైన వ్యక్తి ఎవరంటే ఈ పురుషుడు. ఈ పురుషునికి మహిమ ఎవరు అంటే స్త్రీ. ఆ స్త్రీ ద్వారా ఈ యొక్క వ్యక్తికి మహిమ. అయితే ఇక్కడ అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే పురుషుడు ద్వారానే స్త్రీ ఏర్పరచబడింది, కానీ పురుషుడు స్త్రీ ద్వారా ఏర్పరచబడలేదు. అది ఆది కాలంలో జరిగింది. ఇప్పుడు ఈ దినాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు సృష్టించబడాలంటే మనిషి జీవితంలో ఏ స్థితిలో నడిపించబడాలి? ఇప్పుడు స్త్రీ ద్వారానే పురుషుడు ఏర్పరచబడతాడు. అంతకుముందున్న దినాలలో పురుషుని ద్వారానే ఈ యొక్క స్త్రీ ఏర్పరచబడింది. అంటే తన పక్కట ఎముకలో తీసుకొచ్చి దేవుడు ఆ స్త్రీని తయారు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిద్రస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మన జీవితాలను బట్టి ఈ దినం మనం మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఈ దినం మనం మీతో మాట్లాడుతున్న మాటల్లో స్త్రీ యొక్క జీవితం ఏ విధంగా నడిపించబడాలో, పురుషుని యొక్క జీవితం ఏ విధంగా ఉందో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పురుషుడు దేవునికి మహిమై ఉన్నాడు కనుక ఆయన మహిమతో ఈ యొక్క వ్యక్తి తయారు చేయబడ్డాడు. అదేవిధంగా ఈ యొక్క పురుషుడు, ఈ యొక్క స్త్రీకి పురుషుడు, ఆ యొక్క పురుషుడికి స్త్రీ మహిమై ఉన్నాడు. అంటే ఈ పురుషుని ద్వారా ఈ యొక్క స్త్రీ ఏర్పరచబడింది. ఒకటి, దేవుని పోలికగా సృష్టించబడిన వాడు నరుడు, పురుషుడు. ఆయన మహిమతో ఈ వ్యక్తి పుట్టాడు. రెండు, ఈ యొక్క స్త్రీ ఈ యొక్క పురుషుని యొక్క స్థితిని బట్టి ఈ పురుషునిలో నుంచి పుట్టినది ఈ యొక్క స్త్రీ. అయితే ఈ స్త్రీది ఆయన మహిమతో, అంటే ఆ పురుషునితో మహిమ కలిగి ఉన్నది. కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పురుషుడేమో దేవుని పోలికతో దేవుని మహిమై ఉన్నాడు. ఈ పురుషుడికి ఏమో, ఈ యొక్క స్త్రీ ఏమో ఆ యొక్క పురుషుడికి మహిమ కలిగిన వాడిగా మార్చబడిన వ్యక్తులుగా ఉన్నారు. ఇక్కడ మనం చదువుకుంటే కింద వచనాల్లో ఇక ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభువునందు స్త్రీకు వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉంటున్న మాటల్లో పురుషుడు ఏ విధంగా ఈ యొక్క స్త్రీ ద్వారా ఏర్పరచబడ్డాడో, కలిగెను, అలాగే స్త్రీ ద్వారా ఇప్పుడు పురుషుడు ఏర్పరచబడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ సమస్తము చేయగలిగినది దేవుడే. వీటన్నిటినీ దేవుడే సృష్టించాడు. దీని మూలమున ప్రతి విషయాలలో దేవుడు ఎందుకు ఈ యొక్క స్త్రీని పురుషునిగా సృష్టించాడు అంటే వీరి జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడతారు అంటే సాటైన సహకారిగా ఆమె జీవితంలో ఉండాలని ఒక ఉద్దేశంతో ఆ స్త్రీని తయారు చేశాడు. ఈ యొక్క పురుషుడు తన జీవితంలో ఆ యొక్క స్త్రీతో అంటే ఈయన లేని పరిస్థితిలో
ఈయనకి ఒక సహకారి, ఈయనకి ఒక తోటి సహాయకంగా ఉండే వ్యక్తిగా, అంటే వీరు కలిసిమెలిసి ఉండే విధంగా మార్చబడటానికి ఇది కారణమైంది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే స్త్రీ పురుషుడు తమ జీవితాలలో ఏ స్థితిని బట్టి నడిపించబడుతున్నారు. ఈ యొక్క పురుషుడైతే దేవుని మహిమతో పుట్టినవాడిగా దేవుని మహిమై ఉన్నాడు. ఈ యొక్క స్త్రీ అయితే ఈ పురుషుని యొక్క మహిమై ఉన్నది. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే అందుకే అంటున్నాడు, తల మీద ముసుగు వేసుకొని. ఏ స్త్రీ అయితే ప్రార్థన చేయకపోతే తన తలను అవమానపరిచినట్లు, ఏ యొక్క స్త్రీ తల మీద ముసుగు వేసుకోకుండా ప్రవచిస్తుందో ఆ స్త్రీ ఆ ముసుగు లేని పరిస్థితిని బట్టి ఆమె అవమానపరుచినట్లు. మారు చదువుకుందాం. ఎబేసులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ప్రియులారా, ప్రభువునకు వలె మీ యొక్క సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నాడు. అందులాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ అంటున్న క్రీస్తు సంగమునకు ఇక శిరసై ఉండులాగున, అంటే ఇక్కడ స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషునికి లోబడి ఉండండి. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటలో క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నాడు. ఈ యొక్క సంగమునకు శిరసై ఉన్నలాగానే పురుషుడు ఆ భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరము, ఈ యొక్క క్రీస్తు సంగమునకు శిరస్సుగా ఏ విధంగా ఉన్నాడో చాలా జాగ్రత్తగా గమనిస్తే, సంఘము అంటే ఒక స్త్రీ. ఈ సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా శిరస్సుగా ఉన్నాడో అలాగే ఈ పురుషుడు ఆ యొక్క స్త్రీకి శిరస్సుగా ఉన్నాడు. అయితే క్రీస్తు శరీరమునకు రక్షకుడుగా మార్చబడ్డాడు. ఈ క్రీస్తు మన జీవితంలో రక్షకుడుగా మన జీవితాల్లో మార్చబడి ఉన్నాడు. అయితే ఇక్కడ అంటున్న మాట, పురుషులు స్త్రీలారా క్రీస్తునకు వలె, అంటే క్రీస్తునకు సంఘము ఏ విధంగా లోబడి జీవిస్తుందో, క్రీస్తునకు ఈ యొక్క సంఘము ఏ విధంగా విధేయత చూపించి నడిపించబడుతుందో అదే విధంగా మీ యొక్క సొంత పురుషుడికి లోబడి ఉండండి అని అంటుంది. తర్వాత చదువుకుందాం. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడి ఉండవలెను. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తునకు సంఘము ఏ విధంగా అన్ని విషయాలలో లోబడినట్లుగా ఈ యొక్క స్త్రీ తన సొంత పురుషునికి కూడా లోబడి ఉండవలను అంటున్నాడు. అంటే ప్రతి విషయమును క్రీస్తునకు ఈ యొక్క సంఘము లోబడి ఉండవలసినది. అదేవిధంగా ఈ యొక్క సంఘమునకు ఈ యొక్క క్రీస్తునకు సంఘము ఏ విధంగా లోపడుతుందో అలాగే పురుషునికి కూడా ఆ యొక్క భార్యగా పిలువబడుతున్న వారు ప్రతి విషయాలలో లోబడి ఉండవలెను. ఆమేన్, హల్లెలూయా. తర్వాత చదువుకుంటే, పురుషులారా మీరును భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా
సంఘమును ప్రేమించి. చాలండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాట, ఇందాక దాకా స్త్రీ గురించి మాట్లాడాడు దేవుడు. స్త్రీ యొక్క జీవితం ఏ విధంగా ఉందో, ఆ స్త్రీ ఏ విధంగా నడిపించబడాలో అంటే ఒక పోలిక చొప్పున ఆ వ్యక్తిని చూపిస్తూ ఉన్నాడు. మీ స్వంత పురుషునికి అంటే సంఘము క్రీస్తునకు వలె ఏ విధంగా లోబడుతుందో అలాగే మీ సొంత పురుషునికి లోబడి ఉండవలెను అంటుంది. అంటే స్త్రీలారా, మీరు అన్ని విషయంలో ఆ యొక్క క్రీస్తునకు సంఘము ఏ విధంగా లోబడి అన్ని విషయాలలో జీవిస్తుందో అదే విధంగా మీ యొక్క సొంత పురుషులకు లోబడి ఉండవలెనని భార్యలతో అంటే స్త్రీలతో చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు పురుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. చదువుకుంటే ఇక్కడ అంటున్నమాట, పురుషులారా మీరును మీ భార్యలని ప్రేమించండి. ఆమేన్, హల్లెలూయా. ఏ విధంగా ప్రేమించాలి అంటే ఇక్కడ అంటున్నమాట, సంఘమును క్రీస్తు కూడా ఏ విధంగా ప్రేమించాడు, ఆ సంఘమును క్రీస్తు ఏ విధంగా ప్రేమించి ఆ ప్రేమించిన దానిలో ఆ యొక్క స్థితిని బట్టి ఏం చేయబడింది అక్కడ తర్వాత ప్రేమించి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన దూతల ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనిస్తే, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, సంఘమును క్రీస్తు కూడా ప్రేమించి అది కలంకమైనను అది ముడతైనను అట్టిది ఏదైనా ఉండకుండా పరిశుద్ధముగాను నిర్దోషమైన మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలెనని దానిని వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ యొక్క సంఘమును ప్రేమించి ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ఈ సంఘాన్ని పరిశుద్ధపరుస్తున్నాడో అదే పురుషులారా మీ యొక్క భార్యలను కూడా మీ జీవితాలలో ఎలాంటి కలంకములు లేకుండా, ఎలాంటి ముడతలు లేకుండా, ఎలాంటి ఈ విధమైన వాటిని ఏమీ చేయనికుండా వాక్యమనే ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై ప్రభువైన యేసుక్రీస్తు తన్ను తాను ఏ విధంగా అప్పగించుకున్నాడో, పురుషులారా మీరు కూడా మీ జీవితాలను దేవుని సన్నిధిలో ఆ విధమైన స్థితిలో అప్పగించుకోండి. మీ భార్యలను ప్రేమించండి. ప్రేమించి ఈ యొక్క ప్రేమించిన వాడు ఏం చేస్తున్నాడంటే దానిలో ఎలాంటి కల్మషము రాకుండా, ఎలాంటి కలంకము, ఎలాంటి ముడత రాకుండా దానిని పవిత్రపరుచుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ నిర్దోషముగాను పరిశుద్ధమైన దానిగాను ఆయన చేసుకుంటూ ఉన్నాడు సంఘాన్ని. అదే స్థితిలో పురుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీలను కూడా మీరు అటువలే చూసుకోండి, అటువలే మీ జీవితాలను నడిపించుకోండి. ఈ వాక్యం అనే ఉదక స్నానము చేత వారిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకోండి. ఈ వాక్యము చేత మనిషి జీవితంలో ఏ స్థితిలో ఉన్న ఆ దోషమును పరిహరించడానికై ఈ వాక్యము ద్వారా ఈ ఉదక స్నానము చేయించి దానిని పవిత్రపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించి ఏ విధంగా మచ్చ లేకుండా దానిని పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను నిలబెట్టవలనని దాని కొరకు తాను ఏ విధంగా అప్పగించుకున్నాడో, పురుషులారా మీరు కూడా మిమ్మల్ని మీరు అప్పగించుకోండి అంటున్నా. ఇంకా కింద వచ్చిన చదువుకుంటే, అటువలని పురుషులు కూడా తమ సొంత శరీరము వలనే తర్వాత ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ అంటున్న మాటలో, అటువలే పురుషుడు కూడా తన సొంత శరీరము వలనే తన యొక్క భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. అంటే క్రీస్తు ఏ విధంగా ప్రేమించాడో, కళంకము ముడత లేకుండా దాన్ని పవిత్రపరుస్తూ పరిశుద్ధపరుస్తూ దాని కొరకు తాను అప్పగించుకున్నాడు. అదే విధంగా మీరు కూడా ప్రేమించబద్ధులై ఉన్నారు. తర్వాత అంటున్నమాట, ఇక్కడ తన భార్యను ప్రేమించిన వాడు, తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. అంటే ఇక్కడ తన భార్యను ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నాడో తన్ను ప్రేమించుకుంటున్నాడు. అంటే ఇక్కడ అంటున్నమాట, తన శరీరాన్ని ఎవడైతే సంరక్షించుకుంటున్నాడో, ఎవడైతే తన యొక్క శరీరాన్ని కాపాడుకుంటున్నాడో, అలాగే తనకు కలిగిన భార్యను కూడా అదే విధంగా కాపాడుకుంటున్నాడని అర్థం. ఎవడు తనకు కలిగిన సొంత శరీరాన్ని ఎవడో హాని చేసుకోడు కదా, ఎవడు తనకు కలిగిన ఆ శరీరాన్ని గాయపరచుకోడు కదా. ఇక్కడ అంటున్నమాట, తన సొంత పురుషుడు ఆ యొక్క తనకు కలిగిన భార్యని తన శరీరము వలె పోల్చుకుంటూ సంరక్షించుకొనుచూ ఉండాలి. ఎందుకంటే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, క్రీస్తునకు మనం అవయవమై ఉన్నాము కనుక ఈ అవయవాన్ని దేవుడు ప్రేమించి, ఈ అవయవాన్ని ప్రేమించి సంరక్షిస్తూ ఉన్నాడు, దీనిని పోషిస్తూ ఉన్నాడు. ఈ పోషణలో మన జీవితాలు ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాయి? ఈ అవయవములుగా మన జీవితాలలో ఆ క్రీస్తునకు లోబడే విధంగా, అంటే స్త్రీలారా, పురుషుడికి సొంత భార్య ఏ విధంగా లోబడినట్లుగా ఈ యొక్క క్రీస్తునకు సంఘము ఏ విధంగా లోబడుతుందో అదే విధంగా మీ సొంత పురుషులకు లోబడవలెను. అలాగే క్రీస్తు మీకోసము మిమ్మ యొక్క జీవితాలలో ఆయన శరీరముగా మనం అవయవాలుగా మార్చబడిన మన జీవితాలలో పోషించి సంరక్షిస్తూ తనని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు కదా. అదే విధంగా పురుషులు, అదేవిధంగా స్త్రీలు తమకు కలిగిన వాటిలో వారి యొక్క స్థితిలో బట్టి లోబడి ఉండవలెను. కళంకము, మడత, మత్సరము ఇలాంటివి ఉండకుండా క్రీస్తు మన కోసం ఎంతగా తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన శరీరాన్ని ఎందుకు అప్పగించుకున్నాడు? ఆయన యొక్క శరీరము ఈ విధమైన స్థితిలో అప్పగించుకున్నటకు కారణం ఏమిటి అంటే, మనలను పవిత్రపరచాలని, మనలను పరిశుద్ధపరచాలని, ఈ వాక్యం చేత ఉతక స్నానం చేయించబడి ఇది పవిత్రపరచబడి పరిశుద్ధమైనదిగా నిలబెట్టాలని దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశము. అందుకే కదా అంటున్నమాట, క్రీస్తు కూడా నీ కొరకు బాధపడి ఏం చేశాడు? తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లుగా. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లుగా
మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను దేవునికి అప్పగించుకొనెను. ఆమేన్, హల్లెలూయా. తను తాను అప్పగించుకున్నాడు. ఏ స్థితిలో అప్పగించుకున్నాడు? ఒక పురుషుడు తన యొక్క భార్యను ప్రేమించి తన కొరకు ఏ విధము చేతనైనా ఇది కళంకం ఉండకూడదు, ఇది మచ్చరం ఉండకూడదు, ఇది పాపము చేత అంటే దోషిగా నిలబడకూడదని దేవుడు ఆ యొక్క సొంత పురుషుడు ఏ విధంగా తన కొరకు పరిశుద్ధపరిచినట్లుగా ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ సంఘాన్ని ప్రేమించి దానిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దేవుడు తను అప్పగించుకున్నాడు. ఆయన క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగుజాడలందు నడుచుకున్నట్లుగా ఒక మాదిరి ఉంచిపోయాడు. ఈ మాదిరిలో ఆయన చూపించిన మాదిరిలో ఏమేమి అంటే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదట. ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ తీర్పు తీర్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ తీర్పు తీర్చే పరిస్థితిలో ఈయన ఎందుకు నిలబడ్డాడంటే మన కొరకు మన జీవితాలను బట్టి మనము నిర్దోషులుగా నిలబడాలని, మనలో ఎలాంటి కళంకము ఉండకూడదని, మనలో ఎలాంటి ముడత ఉండకూడదని, ఎలాంటి ఈ యొక్క లోక సంబంధమైన పాపములో జీవించకూడదని మన కొరకు తన యొక్క స్థితిని, తన యొక్క జీవితాన్ని తన్ను తాను దేవుడికి అప్పగించుకున్నాడు కదా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే మొదటిగా ఉంటున్న మాటలో ఏమంటున్నాడంటే దేవుడు ఈ యొక్క పురుషుని ఒక ఘనముగా ఎంచుకున్నాడు. ఈ పురుషుడు తన జీవితంలో దేవుని యొక్క మహిమతో పోలికతో చూపింపబడిన వాడు కనుకని ఇతడు ఒక మహిమ ఘనతకు ఘనముగా ఉన్న వ్యక్తి. ఈ యొక్క వ్యక్తిని ఆయన మహిమతో పుట్టించాడు. ఆయన మహిమతో పుట్టించిన వ్యక్తి, ఆ వ్యక్తి జీవితమేమో ఈ యొక్క క్రీస్తు శిరస్సు, ఈ యొక్క పురుషునికి శిరస్సుగా ఉన్నాడు క్రీస్తు. ఈ క్రీస్తు శిరస్సు, ఈ యొక్క క్రీస్తునకు శిరస్సు దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు. ఈ యొక్క స్త్రీకి శిరస్సు పురుషుడు అయి ఉన్నాడు. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే తండ్రి అయిన దేవుడేమో ప్రభు అయిన యేసుక్రీస్తును నాకు శిరస్సుగా ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తుని పరమ నుంచి విడిపించాడు. ఆ పరమ నుంచి భూమి మీదకి తీసుకొచ్చాడు. ఈ భూమి మీదకి తీసుకొచ్చుకుంది ఎందుకు అంటే ఆయన మహిమ కొరకు తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ ప్రభువైన యేసుక్రీస్తు పురుషుడు, ఈ యొక్క క్రీస్తునకు శిరస్సు దేవుడై ఉంటే ఈ యొక్క పురుషునికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు ఏమో తండ్రి అయిన దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడికి మహిమ తీసుకొచ్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు క్రీస్తునకు ఈ యొక్క పురుషునికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు అంటే క్రీస్తు మహిమ కొరకై పురుషుడు సృష్టించబడ్డాడు. మరి ఈ పురుషుడు ఏం చేస్తున్నాడు? ఈ పురుషుడు ఆయన మహిమ కొరకై ఏదో ఒకటి చేయాలి కదా. ఆయన మహిమ కొరకై ఇతను నిలబడాలి కదా. ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం. ఎవరు లేదా? ఉన్నా. ఇలో పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సత్తు కారు. మీ దేహముతో మీ దేహము కింద వచ్చిన ఇల్లు పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచవలను. మీరు మీ సత్తు గారు అనే మాటలేదా? పైన ఉన్నారు. అప్పగింపబడెను, పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నారనియు ఆలయమై ఉన్నారనియు మీరు ఎరగరా? మీ సత్తు కాడు. ఈలో పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచవలెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనిస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఇలువ పెట్టి కొనుక్కున్నాడు. ఈ దేహం దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. ఈ దేహం ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కొనుక్కున్నాడు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని కొనుక్కున్నాడు, విలువ పెట్టి కొనుక్కున్నాడు, ఆయన శిలువ రక్తాన్ని ఇచ్చి. అయితే ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచవలెను. ఇక్కడ అంటున్న మాట, పురుషుడికి క్రీస్తు మహిమై ఉన్నాడు. క్రీస్తు అంటే ఇక్కడ శిరస్సు, పురుషునికి శిరస్సుగా ప్రభు అయిన యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. అయితే క్రీస్తునకు మహిమ ఈ పురుషుడై ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవునికేమో ప్రభు అయిన యేసుక్రీస్తు, కుమారుడైన యేసుక్రీస్తు మహిమై ఉన్నాడు. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, కొంచెం అర్థం చేసుకోండి. ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇప్పుడు మొదటిసారి మాట చెప్పటం. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ అంటున్న మాటలో క్రీస్తునకు శిరస్సు దేవుడు ఒకటి, పురుషునకు శిరస్సు క్రీస్తు. ఓకే, స్త్రీకి శిరస్సు పురుషుడు. ఓకే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుకి శిరస్సు తండ్రి అయిన దేవుడై ఉంటే, ఆ తండ్రి అయిన దేవుని మహిమ ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఓకే, అయిపోయింది. అయితే ఇక్కడ పురుషులకు, ఈ యొక్క క్రీస్తునకు మహిమ పురుషుడై ఉన్నాడు. ఈ పురుషుడి గురించే చదువుతున్నాను, కొంచెం కన్ఫ్యూజ్గా వస్తుంది. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ అంటున్నమాట, ఇల్లు పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది. ఇది దేవుడు మన యొక్క జీవితాలలో ఆలయమై, ఈ పరిశుద్ధ ఆత్మకు నిలయమై, ఈ ఆలయమై ఉన్నామని మీరు ఎరుగరా? ఇంకా ఒక మాట ఉంది, అక్కడ చదువుకుంటే 3వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న మాట, అక్కడ స్పష్టంగా ఉంటుంది మాట. అది మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎరుగరా? ఎవరైనాను దేవుని యొక్క ఆలయమును పాడు చేసినలా దేవుడు వాడిని పాడు చేయను. దేవుని యొక్క ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ యొక్క ఆలయమై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆలయంలో ఏం జరగాలి? తండ్రికి మహిమ కలగాలి, క్రీస్తులకు మహిమ కలగాలి. అయితే ఇక్కడ అంటున్నమాట, మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది కనుక మీరు మీ సొత్తు కాదు, ఇలో పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. క్రీస్తునకు మహిమగా సృష్టించబడిన వాడు పురుషుడు. ఈ పురుషుని ద్వారా తండ్రికి, ప్రభువైన యేసుక్రీస్తుకి మహిమ రావాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు తన తండ్రికి మహిమ తీసుకొచ్చాడు. ఆ తర్వాత మరి చదువుకుంటే
అసలున్న మాట చివరిదే, వచ్చింది కూడా తేడా అంతా ఇదే. ఇక్కడ లేకపోతే అంతా బాగుండేది, వచ్చినదంతా మొత్తం తేడా అంతా ఇక్కడే వచ్చింది. పురుషునకు శిరస్సుగా, ఈ యొక్క పురుషునకు మహిమ కొరకై ఏర్పరచబడిన వ్యక్తి ఎవరో చెప్పండి? స్త్రీ. ఈ స్త్రీ ద్వారా ఏం చేయబడాలి? ఇప్పుడు పురుషునికి మంచి పేరు రావాలి. కానీ ఇక్కడ వచ్చిన పరిస్థితి ఏంటి? ఆది కాలంలో అనాది కాలంలో ఏర్పరచబడిన వారు ఏం చేశారు? ఒకరు చేసిన దానికి వీరితో కూడా ఈ వ్యక్తి కూడా ఎలివేయబడే పరిస్థితి వచ్చింది. అక్కడ బాగుంటే అంత సక్రమంగా వెళ్ళిపోయేది. కానీ ఈ పరిస్థితి ఎక్కడ ఏర్పరచబడింది అంటే, ఇక్కడ ఏం చేయబడ్డాను అసలు? ఏంది ఇక్కడ? ఏంది పరిస్థితి? ఏంది అంటే, ఈ సాటైన సహకారి ఈ వ్యక్తి జీవితంలో ఆయనతో పాటు సహవాసం కలిగి ఆ ప్రదేశంలో ఉంటే బాగుండేది. ఎప్పుడైతే సంచరించిందో, ఒంటరిగా సంచరించిన సమయంలో దొరికింది. దినమున మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి కూడా ప్రభువైన యేసుక్రీస్తును సరస్సుగా ఇక సంఘాన్ని ప్రేమించి ఆ సంఘములో ఎలాంటి ముడతలు మచ్చలు లేకుండా ఉండాలని ప్రేమ ఆ యొక్క యేసుక్రీస్తు ఆ దానిని పరిశుద్ధపరచుటకై దానిని నిర్దోషముగా పరిశుద్ధమైనదిగా ఉంచాలని తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు అప్పగించుకున్న దాన్ని బట్టి ఈ సంఘము ఒకనామొక దినాన దేవుని యొక్క రాకడలో ఆయన సింహాసనం ఎదురుకు ఎదుగుతూ ఉన్న సమయం అది. సంఘ ఆత్మ ఆ యొక్క సంఘముతో ఆత్మచుకు మాటలు చెవి గలవాడు వినుగాక. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ ఉంటున్న మాటల్లో ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఈ ఆది కాలంలో సృష్టించబడిన వారి జీవితాలలో ఏం చేయాలి? ఈ వ్యక్తి ఏం చేయాలంటే సాటైన సహకారిగా ఉండి ఆయన పక్కనే జీవించాలి. కానీ ఎప్పుడైతే వెళ్ళి ప్రాంతంలోకి వెళ్ళి తోటలో తీసుకొచ్చుకున్న పనులన్నీ తీసుకొచ్చి మరలా చేసింది వాళ్ళ బాగానే తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది, పెంది కొంచెం తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది. ఇక్కడ అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే, ప్రతి దినాన వచ్చి ఆయనతో పలకరిస్తున్నాడు కదా. పలకరిస్తున్న వ్యక్తి ఏ విధంగా ఉండాలి? ఆ వ్యక్తి సమయానికి అక్కడ ప్రాంతంలో జీవించాలి. ఎప్పుడైతే చల్లపూట సమయంలో దేవుడు వస్తున్నాడో భయపడి దాగుకొనిన పరిస్థితి ఎందుకు వచ్చింది? భయపడి దాక్కునే వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? అవమానం నీ జీవితంలో ఎందుకని నీ జీవితంలో ఈ పరిస్థితిని కలిగింది? అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంతకుముందు వారి జీవితాలలో ఎలాంటి వస్త్రాలు లేవు, కానీ వారి జీవితాలలో మహిమతో నింపబడిన వారు, తమ యొక్క మహిమ స్వరూపి కలిగిన వ్యక్తులుగా మార్చబడిన వారు. అంటే దేవుని పోలికగా సృష్టించబడిన ఈ పురుషుడు దేవుని యొక్క మహిమ ఉన్నాడు. అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని మహిమ చేత నింపబడిన వ్యక్తి ఈ పురుషుడు, ఈ నరుడు. అంత మహిమను కలిగిన వ్యక్తి కూడా ఆ మహిమను పక్కకి తీసేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? చేయొద్దన్న పనిని చేయటం దాన్ని బట్టి మీ ఇష్టం, మీకు ఇష్టానుసారంగా మీకు కలిగిన వాటిలన్నిటిని మీరు తినొచ్చు, సమృద్ధిగా వీటన్నిటిని తినొచ్చు. కానీ అనే మాటలో ఉంది కూని. ఇంకా మిగతా దాని తర్వాత వచ్చే గాని దానిలో ఉంది. ఈ జాగ్రత్తగా దీనిని గమనిస్తే ఈ గాని దానిలోనికి వెళ్ళకూడదు. అందుకే అంటారుగా, ఒక్కొక్కరు అంటారు, ఏమంటారు? ఆ అబ్బాయి చాలా మంచోడు కానీ, ఆ అమ్మాయి చాలా మంచిది కానీ, అంటే తర్వాత వచ్చే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నయమాను గారి గురించి ఏమంటున్నాడు? సమస్తం చేస్తున్నాను కానీ యెహోవాయే ఆయన ద్వారా అనేక కార్యాలు చేశాడని మాట ఉంది అక్కడ. చదవండి కొంచెం, ఆ మాట చదవండి. 2 కొరింథీయులకు రాసిన 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం.
మొదటి వచనం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండేను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు చెయ్యము కలుగజేసి ఉండెను. అంటే యెహోవాయే ఇతనికి మొత్తం సమస్తం చేస్తూ ఉన్నాడు. కనుక ఆ ప్రాంతంలో తన యజమాని దృష్టికి గన్ను పొందుడై అతడు బాహా ఆ యొక్క పరాక్రమశాలి గుండెను గాని ఉందా గాని ఈ గానిలో ఉంది యొక్క పరిస్థితి. యెహోవాయే అతని ద్వారా సమస్తము చేస్తూ ఉన్నాడు. యెహోవాయే అతని ద్వారా జయం కలగజేస్తున్నాడు. కానీ ఇతనిలోకి ఒక కృష్టి, ఈ తోట మధ్యలో అన్ని ఫలములు తినొచ్చు, కానీ దీనిలో ఉన్న మధ్యలో ఒక ఫలం ఉంది. దీన్ని పట్టుకుంటే నిశ్చయంగా నువ్వు చేస్తావు. దీనిని నువ్వు ఎప్పుడైతే ముట్టుకుంటావో దానిని నిశ్చయంగా నువ్వు చనిపోతావు. దీనిని ఎప్పుడైతే నువ్వు తింటావో నువ్వు అప్పుడు చనిపోతావు అని దేవుడు స్పష్టంగా మాట్లాడాడే. మాట ఎక్కడికి వెళ్ళిపోయింది? సమయం మర్చిపోయాడు, మాట మర్చిపోయాడు, ఆజ్ఞ తిరస్కరించాడు. ఇప్పుడు లాస్ట్కి భయపడి దాక్కునే పరిస్థితి. ఈ దాక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ దాక్కునే పరిస్థితి ఎందుకు వస్తుందంటే మనిషి జీవితంలో చేసే అవిధేయత, చేసే దోషము వారిని క్రీస్తు ఎదుటకు రప్పించకుండా చేస్తుంది. దేవుని ఎదుటకు రప్పించకుండా. ఎక్కడ ఒక మాట ఉంది, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యును వెలుగుని ప్రేమించక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగుని ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండా ఉండినట్లు వెలుగునందకి రాడు. సత్యవర్తులైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడినవన్నీ ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే దుష్క్రియలు చేయడం బట్టి ఇతడు దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషిస్తూ ఉన్నాడు. అయితే వీరి క్రియలు దుష్క్రియలు కనపడకుండా ఉండనట్లుగా వారు వెలుగునొద్దకి రారు. ఒకవేళ వెలుగులోకి వస్తే వారి దుష్క్రియలు కనపడతాయి. సత్యవర్తులైతే దేవుని యొక్క ప్రత్యక్షత పరచబడినట్లుగా వారి జీవితంలో సత్యములు నడిపించబడ్డారు కనుక ఆ వెలుగులోనే ప్రేమిస్తూ ఉన్నారు. అంటే మన జీవితాలు వేటిని అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నాం మేము. ఈ యొక్క ప్రత్యక్షపరచబడినట్లుగా వెలుగునంత నివసించాలంటే దాక్కునే పరిస్థితులు ఉండకూడదు. ఈ యొక్క ప్రత్యక్షపరచబడాలంటే మన క్రియలు మన జీవితాలలో ఏ స్థితిలో మన జీవితాలు నడిపించబడుతూ ఉన్నాయి. దుష్క్రియలు చేయి ప్రతి వాడు వెలుగుని ద్వేషిస్తూ ఉన్నాడు. దుష్క్రియలు చేయి ప్రతి వాడు ఈ వెలుగులోనికి రాలేడు. ఎందుకంటే వాడి క్రియలు కనబడతాయి. ఎప్పుడైతే కనబడితే వాడికి కలిగిన మచ్చ కనబడుతుందా? అందుకే అంటున్నాడు, క్రీస్తు సంఘాన్ని ప్రేమించి అది ముడత ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, అది ఎలాంటి కళంకం ఉండకూడదని దేవుడు తన వాక్యము ద్వారా ఉదక స్నానము చేసి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తున్నాడు కదా.
కానీ దీనిలో నడచలేని పరిస్థితులు కలుగుతున్నాయి. అందుకే దేవుడు లోకంలోనికి వచ్చాడు. లోకమునకు వచ్చినా ఈ వెలుగుని ప్రేమించలేని పరిస్థితులు ఉన్నాయి. వెలుగుని ద్వేషిస్తూ ఉన్నారు. వెలుగుని ప్రేమించలేని పరిస్థితి కనబడుతుంది. ఆదాముతో ఎన్నిసార్లు చేసి ఉంటాడు? ఎన్నిసార్లు సావాసం కలిగి నడిపించబడి ఉంటాడు వ్యక్తి? ప్రతి దినాల వచ్చి పలకరించి, చల్లబడి వచ్చి ప్రతి దినాల వచ్చి పలకరిస్తూ ఉన్నాడు కదా. ఎన్ని సంవత్సరాలు పలకరించి ఉంటాడు? పలకరించిన జీవితము ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే ఈ సర్పం ఆ యొక్క ప్రాంతంలో చేసిన దాన్ని బట్టి ఆజ్ఞ ఒక్కసారిగా పోయింది కదా. ఆదాము గారి గురించి ఒక మాట అంటాడు. ఎవరు అంటారంటే ఏబు గారు అంటాడు. ఒక మాట చదువుకుందాం. ఏబు గ్రంథం 31వ అధ్యాయము 34వ వచనం 33వ వచనం చదువుకుందాం. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు కుటుంబ తిరస్కారసునకు చడిసియు నేను మౌనముగా ఉండిన ఎడలా ద్వారమున బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడలా పరమునున్న దేవుని దృష్టికి వేషధారిగా మార్చబడతాను. అంటే ఆదాము ఏం చేశాడు? తన పాపాన్ని దాచిపెట్టుకున్నాడు. ఆదాము తన జీవితంలో తన దోషాన్ని దాచిపెట్టుకొని నడిపించబడుతున్నాడు. అందుకే అంటున్నాడు ఏబు గారు అంటున్నాడు, మహాసమునకు భయపడియో కుటుంబ తిరస్కారకు చడిసియో నేను మౌనంగా నుండి ద్వారం దాటి బయలు వెళ్ళక రొమ్మంలో నా పాపాన్ని కప్పుకునే ఎడలా ఆ పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినిగా మార్చబడతాను. అందుకే అంటున్నాడు ఇతని యొక్క స్థితి వెలుగునొద్ద నడిపించబడిన జీవితం. వెలుగునొద్ద తన జీవితాన్ని ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఎందుకంటే సత్యవర్తనుడు కనుక సత్యవర్తనుడైతే తన క్రియలను దేవుని ఎదుట ప్రత్యక్షపరుచుకుంటాడు, తన ఎదుటకు వస్తాడు. కానీ ఆదాములు దాగుకునే పరిస్థితి కనబడుతుంది. దోషాన్ని దాచిపెట్టుకునే పరిస్థితి. అందుకే ఆదాము వల్ల నా దోషాన్ని నేను కప్పుకుంటే ఆ పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిగా కనపడతానని ఆదాముగా ఏబు గారు అంటున్నాడు కదా. నా జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడుతున్నాం? దేవుని ఎదుటికి నడిపించబడిన మన జీవితాలు సత్యాన్ని నడిపించబడుతూ ఉన్నామా, లేక దుష్క్రియల చేత దేవుని ఎదుటికి కనబడలేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయా? ఇక్కడ మొదటిగా మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే శిరస్సులుగా దేవుడు ఒక్కొక్క స్థితిని బట్టి నేర్పిస్తూ ఉన్నాడు. క్రీస్తునకు శిరస్సు దేవుడుగా ఉన్న వ్యక్తి అయితే, పురుషునకు శిరస్సు క్రీస్తుగా ఉన్న వ్యక్తి ఉంటే, ఈ యొక్క స్త్రీ నాకు శిరస్సు పురుషుడై ఉన్నాడు కనుక వీరి యొక్క సమయాలను బట్టి వీరి యొక్క క్రమాల ప్రకారం ఎవరు ఏ దారిలో తప్పిపోతున్నారో, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం తన మార్గాన్ని సరిగా చేసి మాదిరి చూపించిపోయాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తుకి మనము కూడా మహిమ కొరకై మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక ఈ దేహంతో దేవుని మహిమపరచమంటున్నాడు కదా. ఇలువ పెట్టి కొనుక్కున్నాడు కదా, తన రక్తాన్ని స్వరక్తాన్ని ఇచ్చి. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేసి మాటలు ముగిస్తాను. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధ ఆత్మ మిమ్ముని
దేని యందు అధ్యక్షునిగా వచ్చినో ఆ యావత్తు మందను గూర్చియు మీ మటుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవుడు తన స్వరాక్తాన్ని ఇచ్చి సంఘాన్ని కాపాడడానికి. సంఘం అంటే ఒకళ్ళు కాదు, సంఘం అంటే అందరం. సంఘంలో ఒకళ్ళు తేడా ఉంటే పరిస్థితి అంతా తారుమారైంది. ఇప్పుడు అంటున్న మాట చాలా జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు తన స్వరాక్తాన్ని ఇచ్చి ఈ సంఘాన్ని కాపాడుకున్నట్టుగా మిమ్మల్ని మీరు జాగ్రత్త పడండి. మీరు అన్ని విషయములలో మీ జీవితంలో జాగ్రత్తగా చూసుకోండి. కలంకం, ముడత ఎలాంటిది ఉండకుండా ఏ ప్రాంతానికి తగిన పరిస్థితులు ఉంటున్నాయి. ఒక్కరి వలన తన సమస్తానికి చెడ్డ పేరు వస్తుంది. అదే ఒకరి ద్వారా సమస్తానికి మంచి పేరు వస్తుంది. అందుకే అంటున్నమాట ఒక మాట, ఒకరి అవిధేయత అనేకులను పాపులుగా చేస్తే, ఒకరు చూపించిన విధేయత మనుషులందరినీ నీతిమంతులుగా చేసింది కదా. ఇప్పుడు ఒక్కరు చేసే పనిని బట్టి అంతా ఈ సంఘమును ఒక సాదృశ్యముగా, ఈ సంఘములో అవయవాలై ఉన్న మన అవయవాలన్నీ సరిగా పనిచేస్తేనే, జాగ్రత్తగా పనిచేస్తేనే, దేని ప్రకారం అది పనిచేస్తేనే కరెక్ట్గా తనకు మహిమ కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునకు మహిమ రావాలంటే ఈ అవయవాలన్నీ ఏది చేయాలో అది చేయాలి. అంతేనా? చెయ్యి నేను నడుస్తానంటే బాగుంటుందా? ముక్కు నేను తింటానంటే సరిపోద్దా? సరిపోదు కదా. ఏది ఏ అవయవం చేయవాలో అది ఆ పని చేస్తేనే తండ్రికి మహిమ. ఇది మనం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి దేవునికి శిరస్సు, ఆ యొక్క దేవుడు క్రీస్తునకు శిరస్సు దేవుడై ఉంటే, పురుషునకు శిరస్సు క్రీస్తు అయి ఉంటే, ఈ యొక్క స్త్రీకి శిరస్సు క్రీస్తు అయి ఈ యొక్క పురుషుడై ఉంటే, ఈ యొక్క మహిమలు పరిమాణ వరుసగా వస్తున్న మహిమలను జాగ్రత్తగా మన జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడుతున్నాయో చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఎందుకంటే సంఘమును ప్రేమించి దేవుడు కలంకము, ముడత ఏది లేకుండా దానిని పరిశుద్ధపరచుకొని నిర్దోషులుగా నిలబెట్టి దానిని నిత్య పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలనే దేవుని యొక్క ఉద్దేశము. ఆ నిత్య పరలోక రాజ్యంలోనికి ప్రతి ఒక్కరూ హక్కుదారులుగా, యోగ్యులుగాను, అర్హులుగాను చేసినట్లుగా దేవుడే కృప చూపించి జీవించునుగాక. ఆమేన్. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక.